మరి ఒక ప్రైవేట్ ఫంక్షన్లో మరి హాజరై బయటకు వస్తున్న తరుణంలో గౌరవ మున్సిపాలిటీ సభ్యులు రాయగడ్డ రావు గారి మీద మరి మున్సిపల్ చైర్మన్ అది అతని మీద ఫుట్బాల్ రాకు వేధించడం అది జనాలలో జరిగిన సందర్భం. మరి దాన్ని మేము మా గౌరవ సభ్యులందరం కూడా దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఒక బాధ్యత గల మున్సిపల్ చైర్మన్ అంటోడు సమయస్ఫూర్తిగా మరి లౌక్యంగా మరి ఎదురవచ్చింది పోయి మరి మొన్న జరిగిన అవిశ్వాసంలో మరి రాజు తనకు సహకరించలేదన్న ఒక దురుద్దేశంతో మరి ఆ విధంగా ప్రవర్తించడం మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక డిప్రెషన్లో పోయిండు. 4 సంవత్సరాలు నేను చేసిన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో, వీళ్ళు మెజార్టీ సభ్యులు ఒక దిక్కున్నారు, మరి ఎక్కడైనా అవినీతి బయటపడితే నేను ఇబ్బందుల పాలవుతున్నాం అనే ఒక వ్యవస్థలో మరి ఆ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అధికార పార్టీలో ఉన్నప్పుడు మరి అన్ని ఆగడాలు ఏ విధంగా చేసి ఏ విధంగా గౌరవం ఇవ్వకుండా ఏ విధంగా గౌరవ సభ్యులను అండ్ సిబ్బందిని కూడా మరి గౌరవించకుండా మెదిలిన సందర్భాలలో మరి ఏమేమి జరిగినాయి అనేది ప్రజలు తెలుసు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వ్యాపారస్తులకు తెలుసు, ప్రజలకు తెలుసు, నాయకులకు అందరికీ తెలుసు. మరి అవన్నీ చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు కాకుండా నేనేం తప్పులు చేసినా అనేది ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఆ తప్పులు నేను ఇంకోసారి చేయను, ఆ తప్పులు జరగకుండా మరి సర్దుబాటు చేసుకుంటా అనే భావన ఉండాలే తప్ప మరి చేసిన తప్పులన్నీ చేసి మరి ఆ గౌరవ సభ్యులందరూ మరి నీకు నచ్చక మెజార్టీ సభ్యులు అవిశ్వాసం పెట్టిన సందర్భంలో మరి వీళ్ళు నీకు మరి దూరం ఉన్నారనే భావంతో ఈ విధంగా మీరు కోపడడం తిట్టడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మార్చుకోలేకుండా ప్రజలతో తగిన బుద్ధి చెప్తారు. ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రతి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అరాచకాలు జరిగినాయి, ఎక్కడ బెదిరింపులు గురైనాయి, ఎక్కడ వసూలైనాయి, ఎక్కడ మున్సిపాలిటీలో అవినీతి జరిగింది, ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు వచ్చినాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఆకరించుకొని నెంబర్లు ఇచ్చి మీ అంచెలకు ఇచ్చినావో మరి అన్నీ కూడా గతంలో పేపర్లు కూడా రావడం జరిగింది, మరి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అవన్నీ కూడా తప్పకుండా దాని మీద ప్రభుత్వ పరంగా మేమందరం కూడా న్యాయం కొరకు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం మేము కోరుతాం. మరి తప్పు చేసి దొంగ అన్నట్టుగా మరి లేనిపోని ఆరోపణలు కూడా చేసుకుంటూ నువ్వు ఇంకా నేను టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ పార్టీలే ఉన్నా అని ఇంకా బెదిరింపులకు గురి చేస్తే అది సరైన పద్ధతి కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కనుక ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ చిన్న తప్పైనా మేము మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. మీకు ఏ ఇబ్బంది జరిగినా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా తప్పకుండా మున్సిపాలిటీ పరిధిగా మా కౌన్సిలర్గా మేమున్నాము. మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మీకు తోడుగా ఉంటాము. ఏ ఇబ్బందులను మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. గతంలో అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు మరి ఏకఛత్రాధిపత్యంతో మరి బెదిరింపులను గురి చేసుకుంటూ అధికారులను దగ్గర పెట్టుకుంటూ ఏది పడితే చేసిన సందర్భాలు మీ కళ్ళ ముందే మరి కనబడ్డాయి తెలుసు. ఈ సందర్భంగా విలేకరుల కూడా మేము కోరుతా ఉన్నాం, మీరు కూడా మరి ధైర్యంగా స్వచ్ఛందంగా మీరు కూడా ప్రతి తప్పును కూడా ఎత్తి చూపి రాయవలసిన అవసరం, ఈ ప్రజలకు తెలియాల్సిన అవసరం మీ పైన కూడా ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. తప్పును ఏళ్ళెత్తి చూపండి. ఒక పేద ప్రజలకు చెందాల్సిన భూములు కూడా ప్రభుత్వ భూములు కూడా మరి 629 సర్వే నెంబర్లో కూడా 59 జీవో కింద ఎవరు పెట్టుకున్నారు రెగ్యులేషన్ కొరకు అనేది మీ అందరికీ తెలుసు. కానీ మీరు కూడా రాయండి ఎవరెవరు అర్హులు కాదు. ఈ జమ్మిగూడ మున్సిపల్ పరిధిలో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇల్లు కిరాయిలలో ఉండుకుంటూ ఇల్లు కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనుక అలాంటి పేదవాళ్ళకి ఇస్తే ఇంత వాళ్ళకు అవసరాలు ఇచ్చినట్టు వాళ్ళకి ఇంత నీడలు ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఉన్నోళ్ళే మాకు అధికారం ఉన్నది, మేము అధికారులను మా నాయకులతో మరి చెప్పించుకొని మేము ఈ విధంగా చేసుకుంటానే ఉద్దేశంలో గతంలో చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా అవన్నీ విరమించుకొని తప్పులు ఒప్పుకోండి. ప్రజలకు తెలుసు మీరు
ప్రజలు చాలా చైతన్యవంతులైన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. ఏ లీడర్ ఎటువంటి వాడు, ఏ లీడర్ గతంలో ఎట్లుండే, ఏ లీడర్ ఇప్పుడు ఎట్లుంటారు, ఏ లీడర్ మంచిగుంటాడు, ఏ లీడర్ అవినీతి చేస్తుండు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి మున్సిపల్ పరిధిలో జరిగిన ఆఫీసులో జరిగిన అవినీతి పైన కావచ్చు, జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరిగిన భూముల పైన కావచ్చు, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా పేద ప్రజానీకానికి ఆ భూములను తీసుకొని పంచుదాం. ప్రజలు కూడా మీరందరూ కూడా ఇదన్నీ గమనించండి, ఏం జరుగుతుంది, ఏం అవుతుంది, ఏంది అనేది. రాజు అనేది షావుకారు బిడ్డ, తన వ్యాపారం తను చేసుకుంటూ ప్రజలు మమేకమై ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకొని ఏమన్నా కష్టం వస్తే ఆదుకునే వ్యక్తి ఏది రావికంఠ రాజు అనే వ్యక్తి. గాయనాన్ని పట్టుకొని మాట్లాడి ఆ విధంగా మరి వందల మందిలో దూషించడం, లేనిపోని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మేము ఈ అందరం ఏకగ్రీవంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ మీ పార్టీలో మీరు వండుకుంటారు, మీరు అందించుకోండి అని అధికార దాహం కొరకు ఇంకా మాకు అధికారం కావాలి, ఇంకా దోషక తినాలంటే మాత్రం అది జరగదు. ఖచ్చితంగా మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మున్సిపల్ పరిధిలో ప్రజలందరూ కూడా, ప్రజలారా మీరందరికీ గతంలో ఇబ్బందులు జరిగినా అన్యాయం జరిగినా మీరు నేరుగా రండి. ఇప్పుడు గౌరవ అధికారులు కూడా స్వచ్ఛందంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, మీకు న్యాయం చేస్తారు. మా దగ్గర రండి, మేము కూడా మీ ఎమ్మడి ఉండి మీకు న్యాయం చేస్తాం. ఈ జరగబోయే రోజులలో కూడా ఏ లీడర్ ద్వారా ఎవరైనా మీకు అన్యాయం చేసినా మా దృష్టి తీసుకురండి, మిమ్మల్ని కాపాడుకుంటాం, మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం, మీకు అన్యాయం జరగకుండా కూడా చూసుకుంటాం, మీ ఎమ్మడి ఉంటామని చెప్పి మేము తెలియజేస్తాం. ఏ పని ఉన్నా కానీ మున్సిపాలిటీలో కావచ్చు, జనరల్గా న్యాయపరమైన పనులు ఏమున్నా కానీ మరి ప్రతి గౌరవ సభ్యులు మరి ముందటుండి పనిచేస్తారు. ఆయా పరిధిలో మేము కూడా ముందటుంటాం, మా పార్టీ ముందట ఉంటుంది, మా పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా ముందటుండి పనిచేస్తాం. ఇది మీరు అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలను కోరుకుంటున్నాం, మేము విలేకరులను కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్.